మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హరే కృష్ణ. ఆత్మబంధువులకు చాలా మందికి మనం మోకాల నొప్పులు సహజంగా చూస్తున్నాం కదా. మోకాల నొప్పులు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, సరైనటువంటి వేళపాల లేకుండా జీవనశైలిని తీసుకోవడం. వాతము ఎక్కువగా, పిత్తం ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం. వాతము అంటే డ్రైడ్గా ఉండే ఆహార పదార్థాలు, అంటే నమ్కిన్స్, అంటే బాగా ఉప్పుగా ఉండేటువంటి బిస్కెట్లు, లేకుంటే అప్పడాలు, పాపడాలు, వడియాలు, చిప్స్, ఇట్లా ఏమన్నా కరకరలాడేటువంటి వస్తువులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ యొక్క బాడీలో డ్రైనెస్ వస్తుందండి. ఇది బాగా గమనించాలి. రెండోది, పిత్తవర్ధకాలైనటువంటి ఆహారం, మసాలాస్, కారము, మసాలాలు, పచ్చళ్ళు, బాగా అంటే ఏమంటారు, లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, ఇట్లాంటి మసాలాస్ ఉంటాయి కదా, గరం మసాలా అంటారు. ఈ గరం మసాలాతో కూడినటువంటి ఆహారాలు తీసుకున్నప్పుడు మన శరీరంలో పిత్తం పెరిగి శరీరంలో ఉన్నటువంటి అన్ని జాయింట్స్ డ్రై కావడానికి అవకాశం ఉంది. సో ఈ శరీరంలో డ్రైనెస్ను తగ్గించాలి, జాయింట్లలో డ్రైనెస్ తగ్గించాలంటే వాటిని ఆపాలండి. ఆల్రెడీ పెయిన్ ఉంది, మరి ఏం చేయాలి అంటే ది బెస్ట్ ఏంటంటే ఆముదము. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, ఎవరికైనా మోకాల నొప్పులు వస్తున్నాయంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళకు విటమిన్ డి తగ్గినట్టు, లేదా ఐరన్ అండ్ బి కాంప్లెక్స్ అంటే B12 తగ్గినట్టు. ఈ విటమిన్ డి అండ్ B12ను మనము డైరెక్ట్గా అంటే రీప్లేస్ చేసుకోకుండా, విటమిన్ డి అయితే ఖచ్చితంగా ఎండలో కూర్చోవడం, ఎండలో కాస్త మనము ఏదైనా యాక్టివిటీ చేయడం, అప్పుడు మాత్రమే విటమిన్ డి వస్తుంది. అయితే చాలా సమస్య ఒకటి ఉంది, ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఎండ దొరకదు, కానీ ఫుల్ కాల్షియం దొరుకుతుంది. అంటే కాల్షియంకు సంబంధించి పాలు తాగుతారు, పండ్లు తింటారు, ఎప్పటికి పెరుగు తీసుకుంటారు, మంచి డ్రై నట్స్ లేదా ఇంకా ఖరీదైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారు. వాళ్ళకు విటమిన్ డి అందుతుంది వాళ్ళు, కానీ కాల్షియం అందదన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకోమో అంటే సిటీలో ఉన్న వాళ్ళకు ఎండ దొరకదు, కానీ కాల్షియం అందుతుంది. కానీ విటమిన్ డికి కాల్షియానికి సంబంధం ఏంటంటే, మోకాల నొప్పులకు ఈ రెండు అవసరం. అంటే ఇటు విటమిన్ డి ఉండాలి, కాల్షియం ఉండాలి. అయితే సిటీలో ఉన్న వాళ్ళకు మంచి మాంసాహారం దొరుకుతుంది, బోన్స్కు సంబంధించిన సూప్స్ దొరుకుతాయి, చాలా బలవర్ధకమైన ఆహారాలు దొరుకుతాయి. సో వాళ్ళకు కాల్షియానికి ఎటువంటి కొదవ లేదు, కానీ విటమిన్ డి తగ్గుతుంది. ఇది ఒక సమస్య. పల్లెటూరులో ఉన్న వాళ్ళకు బాగా ఎండ దొరుకుతుంది, కానీ బాగా ఎండ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు విటమిన్ డి దొరుకుతుంది, కానీ వాళ్ళకి కాల్షియం దొరకదు. ఇది సమస్య. సో ఇక్కడ ఈ రెండింటికి పరిష్కారం ఏంటంటే శొంఠి. శొంఠి ఏం చేస్తుందంటే, శొంఠి అంటే అల్లం ఉంది కదా, ఈ అల్లాన్ని మామూలుగా మనము ఇంటికి వేసే సున్నం ఉంటుంది కదా, పచ్చి సున్నం రాయిలో వేసి ఉడకబెడతారనమాట. బాగా ఉడకబెట్టి దాన్ని తీసుకొచ్చి ఎండబెడతారు. అప్పుడు దాన్ని శొంఠి అంటారు. అయితే అల్లానికి సంబంధించినటువంటి ఏదైతే లక్షణాలు ఉంటాయో అంతకంటే 1000 రెట్ల శక్తి ఈ యొక్క శొంఠికి వస్తుంది అనమాట. శొంఠి అంటే ఎండబెట్టిన అల్లం కాదు. మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు శొంఠి అంటే వాళ్ళకి శొంఠి తెలియదు, డ్రైడ్ జింజర్ అని కొడతారు. డ్రైడ్ జింజర్ అనద్దు, దాన్ని శొంఠి అని అనాలి. డ్రైడ్ జింజర్ అంటే అల్లము యాజ్ ఇట్ ఈస్గా ఎండబెడితే అల్లం ఎండిపోతుంది, అంతే దాన్ని అప్పుడు శొంఠి అనకూడదు. శొంఠి అనేది సున్నంతో కూడినటువంటి ప్రక్రియ. అయితే ఈ సున్నము ఎప్పుడైతే మన శరీరంలోకి డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా అందుతుందో అప్పుడు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఈ యొక్క మోకాల నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. అందుకే ఏం చేస్తారంటే, మనము వెనకట ప్రతి ఇంట్లో అంటే పెద్దవాళ్ళు ఒక ఫస్ట్ ముద్ద శొంఠి యొక్క పౌడర్ను కలుపుకొని మొదటి ముద్ద తినేవాళ్ళు. అది మోకాల నొప్పులు రాకుండా చేసేది. ఇప్పుడు కూడా మనం అలాగే చేద్దాం. ఏంటంటే ఒక స్పూన్ పౌడర్, ఏది శొంఠి పౌడరు రోజు 3 పూటలు తీసుకోవాలి. అంటే ఒకటే స్పూన్ పొద్దున 1/3, మధ్యాహ్నం 1/3, సాయంత్రం 1/3. ఇది మొదటి ముద్దలో కనుక మనము శ్రేష్టమైనటువంటి నువ్వుల నూనె, అంటే గానుగ ఆడించినటువంటి నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఒక మొదటి ముద్దలో శొంఠి మరియు ఒక స్పూన్ నువ్వుల నూనెను కలుపుకొని మొదటి ముద్ద తింటే మనకు మోకాల నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మోకాల నొప్పులు తగ్గాలంటే శొంఠి ఉంది కదా, ఆ శొంఠి ఏం చేస్తుందంటే వాతహారము, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, మళ్ళీ సిఆర్పి లెవెల్స్ను తగ్గిస్తుంది, ఈఎస్ఆర్ను తగ్గిస్తుంది, బాడీలో సెప్టిసిమియాను తగ్గిస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది, రుచిని పుట్టిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, ఆమవాతాన్ని పోగొడుతుంది, జ్వరహరము మరియు విషజ్వరహరము, ఇలా చెప్తారనమాట. శొంఠి దేవనాగరము అంటారు దాన్ని. అంటే దేవతలకే అది మందట.
అంటే మందులకు రారాజు ఈ యొక్క శొంఠి. సో ఈ శొంఠిని మనము మోస్ట్ రెగ్యులర్గా, అది 40+ ఉన్న వాళ్ళు తీసుకుంటేనే మంచిదండి. 40 కంటే బిలో అయితే వెయిట్ చేస్తుంది. 40+ వాళ్ళు జాగ్రత్తగా స్టార్ట్ చేసి 50+ వాళ్ళకు పెద్దగా వేడి చేయదు. అది ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం కనుక నేను చెప్పినట్టుగా 1/3 కనుక రెగ్యులర్గా తీసుకుంటే మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఇంకా బాగున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే శొంఠి పట్టి చేయొచ్చు. అంటే శొంఠిని ఏం చేయాలంటే బాగా పౌడర్ చేసి, గ్రైండ్ చేసి, దాంట్లో కొన్ని నీళ్ళు కలిపి పేస్ట్ లాగా చేసి, ఆ శొంఠి యొక్క పేస్ట్ను డైరెక్ట్ మోకాళ్ళకు అప్లై చేస్తే పొక్కు వస్తుంది అనమాట. అట్లా కాకుండా ఒక సన్నటి మామూలుగా మస్లిన్ క్లాత్ కానీ, బ్యాండేడ్ క్లాత్ ఉంటుంది కదా, బ్యాండేజ్ కట్టే క్లాత్ తీసుకొని ఆ క్లాత్ను కట్టి ఒక లేయర్ దాని మీద కనుక మనం శొంఠి యొక్క పేస్ట్ను రాసి, ఏది మోకాలు చుట్టూ బాగా రాసి ఒక అరగంట, గంట సేపు ఉంచిన తర్వాత తీసేస్తే మోకాలు నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఏం చేస్తుందంటే ఆ యొక్క శొంఠి ఎక్స్టర్నల్గా అక్కడ ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి చేయడానికి పెనిట్రేషన్ వెళ్ళిపోయి అది ప్రేరేపిస్తుంది అనమాట. ఏది ఆ సైనోవియల్ గ్లాండ్స్ను మనకు ఎంకరేజ్ చేస్తుంది. ఇలా సైనోవియల్ ఫ్లూయిడ్ పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా స్రావం జరుగుతుందో మోకాలు నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా అలాగే మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే జిల్లేడు ఆకు కూడా బాగా శ్రేష్టంగా పనిచేస్తుంది. జిల్లేడు ఆకులకు కొంచెం ఆముదం రాసి దాన్ని వెచ్చజేసి, వేడివేడిగా ఉన్నటువంటి జిల్లేడు ఆకులను మనము ఏది మోకాలకు కనుక కట్టి కొంచెం వేడి కాపడం పెట్టాలా, అంటే గుడ్డను నీళ్ళలో ముంచి వేడివేడిగా ఉన్నటువంటి గుడ్డను కాపడం పెడితే అప్పుడు లోపల మనకు ఏది క్యాప్సూల్ ఉంది కదా, మోకాలు యొక్క క్యాప్సూల్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే జిగురు ఏదైతే ఉందో అది పల్చగా అయిపోయి మనకు నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది. ఇది రెగ్యులర్గా చేయొచ్చు. శొంఠి మాత్రం వేడి వచ్చేదాకా మనకు మల విసర్జనలో మంట అనిపించింది అనుకోండి, అప్పుడు శొంఠి డోసు సరిపోయింది అని అర్థం. అప్పుడు ఆపి మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ శొంఠి స్టార్ట్ చేయొచ్చు. ఇది ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల మనకు ఇటు జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి రుచి పెరుగుతుంది, ఆమవాతం తగ్గుతుంది, సో ఇంటెస్టైన్ బాగుపడుతుంది. కాకపోతే శొంఠి వేడి చేస్తుంది, కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శొంఠికి విరుగుడు ఏంటంటే ది బెస్ట్ మజ్జిగ. ఎప్పుడైతే శొంఠి ఎక్కువైతుందో డోసు, అప్పుడు కొంచెం మజ్జిగ తీసుకుంటే మనకు ఆ శొంఠికి సంబంధించినటువంటి ఇబ్బందిని మనం ఆపచ్చు. సో ఇలా మనము మోకాళ్ళ నొప్పులను మనం తగ్గించుకోవచ్చు. ఇంకా తగ్గకపోతే మరింత మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.